ఆంధ్రతో టీడీపీ వృధా ఖర్చు అక్షరాల 300 కోట్ల. ఆంధ్రాలో ఒక మంచి కార్యక్రమం జరిగితే చాలు ఏడుపులు మొదలైపోతాయి. తాజాగా యోగాంధ్రపై 300 కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ విషప్రచారం మొదలుపెట్టేసి సోషల్ మీడియాలో నానా హడావిడి చేసేస్తోంది. కానీ నిజంగా ప్రభుత్వం అంత మొత్తాన్ని యోగాంధ్ర కార్యక్రమం కోసం ఖర్చు పెట్టిందా? దానికి జీవో లేదా? అధికార అంచనాలు ఏవైనా ఉన్నాయా అంటే అవేవి వైసీపీ పేటీఎం బ్యాచ్ సృష్టించిన తప్పుడు ప్రచారాలకు కనపడవు. అన్నీ వైసీపీ పేటీఎం బ్యాచ్ సృష్టించిన తప్పుడు ప్రచారాలే ఇవి అని కూడా చెప్పక తప్పదు. ఈ కార్యక్రమం పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 75 కోట్లు. అది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి పూర్తిగా రీఎంబర్స్ అయ్యే ఫండ్. అంటే రాష్ట్ర ఖర్చు అసలే లేదు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం చెట్టుని పుట్టని కూడా వదలని వైకాపా పార్టీ ఈరోజు నీతులు చెబుతోంది. ఏకంగా 300 కోట్లు వృధా ఖర్చంటూ ఫేక్ ప్రచారం చేయడం చూస్తూ ఉంటే ఆ పార్టీ నాయకత్వ మానసిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు, ఇదే పార్టీ ఇదే నాయకులు అప్పట్లో ఋషికొండపై అక్షరాల 600 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ప్యాలెస్లు కట్టి ఇప్పుడు నీతులు చెప్పడం చూస్తూ ఉంటే భలే విడ్డూరంగా ఉంది. ఇక్కడే మనం ఒకటి గమనించాలి. వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా 2029 నాటికి అసలు పార్టీ ఉంటుందో లేదో తెలియకపోయినా ప్రజల మనసుల్లో మాత్రం విషం నింపేందుకు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ కాలం వెల్లదీస్తుంది. దీనిపై తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ గట్టిగానే సమాధానం చెబుతున్నా ఆంధ్రాలో చదువుకున్న బులుగు నిషానీలు ఈ ప్రచారాన్ని ఇంకా నమ్మడం చూస్తే వాళ్లపై జాలిపడాలో వాళ్ల దుస్థితి చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా కుక్కతోక వంకర అన్న చందాన 11 ప్రజలు చీకొట్టిన తప్పుడు బతుకులు మాత్రం మారలేదు.